హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యాక్టివా 125 BS6 2025 మోడల్, న్యూ మోడల్ అయితే ఫస్ట్ సర్వీస్కి అయితే వచ్చింది. దీనికి సర్వీస్ ఎలా చేసుకోవాలి, ఇదైతే మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇవన్నీ తెలుసుకున్నాము. కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని. ఇక్కడ చూడండి, ఫస్ట్ సర్వీస్కి అయితే వచ్చింది యాక్టివా 125. దీంట్లో ఉన్న ఫంక్షన్స్, సెట్టింగ్స్ ఇవన్నీ ఇప్పుడైతే ఫస్ట్ సర్వీస్కి అయితే 481 కిలోమీటర్కి అయితే వచ్చారు సర్వీస్ చేసుకోవడానికి. 2025 మోడల్ ఇక్కడైతే చూపిస్తుంది కిలోమీటర్స్, దాంట్లో ఉన్న పెట్రోల్కి ఎంత దూరం పోవచ్చు అనేసి. ఇప్పుడున్న వెహికల్లో పెట్రోల్కి 113 కిలోమీటర్స్ అయితే పోవచ్చు. ముందు 2024 మోడల్లో ఉన్న వెహికల్కి ఈ వెహికల్కి ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ చేస్తారు, సీట్ కవర్ చేంజ్ చేశారు, ఫ్రంట్ ఇన్నర్ కవర్, మీటర్ కవర్, ప్లాట్ఫామ్ ఇవన్నీ కలర్స్ అనేవి బ్రౌన్ కలర్లో అయితే ఇచ్చారు. డిజైన్ అయితే చేంజ్ చేశారు. ఇక్కడైతే రేంజ్, తర్వాత ఫీలు ఎంత సెట్టింగ్స్ అనేసి ఉంటాయి. ఇవైతే ముందైతే లాంగ్ వీడియో అయితే చేశాను, చూడండి. ఈ వెహికల్ అయితే ఫస్ట్ సర్వీస్కి అయితే వచ్చింది. చాలామంది అయితే కస్టమర్లు ఫస్ట్ సర్వీస్కి రావటం లేదు. ఫస్ట్ సర్వీస్ అనేది మాన్యువల్ బుక్లో ఉంటుంది, చూడండి. మీరు ఒకసారి అయితే చూడండి. మీరు వెహికల్ కొన్న 1 మంత్ లోపల, మీరు కిలోమీటర్స్ తిరిగినా తిరగకపోయినా 1 మంత్ లోపల అయితే సర్వీస్ అనేవి ఉంటాయి, ఫస్ట్ సర్వీస్ అనేది. లేదంటే మీరు సర్వీస్ 1 మంత్ తర్వాత సర్వీస్కి వస్తే ఏమిటి ల్యాబ్స్ అనేది చూపిస్తుంది. దానికోసం అయితే చెప్తున్నాను. ఫస్ట్ సర్వీసు వచ్చిన వాళ్ళు కిలోమీటర్ వైజ్ అయితే 1000 కిలోమీటర్స్ బిలోనే అయితే సర్వీస్ అయితే తీసుకురండి. లేదంటే కిలోమీటర్స్ తిరగలేదు ఉంటే వెహికల్ కొన్న 1 మంత్ లోపల అయితే సర్వీస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడున్న సర్వీస్ సిస్టమ్ అంతా ఏమిటి ఆన్లైన్. ప్రతి ఒక్కరూ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఓరింగ్ వాషర్ అనేది చేంజ్ చేసుకోండి. ఫస్ట్ సర్వీస్ అనేది ఎందుకు చేసుకుంటారంటే ఇంజన్లో ఉన్న గేర్ బాక్స్ సిస్టమ్ తర్వాత ప్రతి ఒక్కటి రన్ అవుతాయి. ఇలాగ రన్ అయినప్పుడు ఆయిల్లో చిన్న చిన్న డస్టికల్ స్పాట్స్ ఏమన్నా ఉంటే ఆ ఆయిల్ ద్వారా వచ్చేస్తుంది అనేసి ఫస్ట్ సర్వీస్ అనేది త్వరగా చేస్తారు. వెహికల్ కానీ దాంట్లో ఉన్న పార్ట్స్, చిన్న చిన్న పార్ట్స్ ఏమన్నా వెహికల్లో ఉండి డ్యామేజ్ అనేది కాకుండా 1000 కిలోమీటర్స్ లోపే చేసుకోవాలనేసి చెప్తూ ఉంటారు. అలాగే 3 సర్వీస్ త్వరగా చేసుకుంటే మన ఇంజన్లో ఏమన్నా అంటే మూవింగ్ అయినప్పుడు కొంచెం స్మూత్నెస్ అనేది అవుతాయి. డస్టికల్ స్పాట్స్ కానీ క్లీన్ అవుతాయి ఇంజిన్లో ఫిట్ చేసినప్పుడు. దానికోసం ప్రతి ఒక్క సర్వీస్కి వెళ్ళినప్పుడు బ్రేక్స్, తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇదైతే 480 కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి ప్రతి ఒక్క నెట్టు, బోల్టు అయితే టైట్ చేస్తారు. దాంతోపాటుగా బ్రేక్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేస్తారు, గ్రీజింగ్ అనేది చేస్తారు వెహికల్కి. చాలామంది కస్టమర్స్ ఏమిటి ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నారు, ఇంకేం చేయలేదు. అంటే ఫస్ట్ సర్వీస్కి వచ్చిన వెహికల్, న్యూ వెహికల్, ఏ పార్ట్స్ అనేవి ఏమీ డ్యామేజ్ అయినవు, దానికోసం ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. తర్వాత దానికున్న ఏమన్నా సౌండ్ వస్తున్నా, తర్వాత ఏమన్నా లూజ్ ఉన్నా ప్రతి ఒక్కటి టైట్ ఫిట్ చేసి గ్రీజింగ్ చేస్తారు. వాటర్ వాషింగ్ అనేది చేయిస్తారు వెహికల్ అనేది. చాలామంది ఏమిటి ఫ్రీ సర్వీస్ అంటే ఆయిల్కి అమౌంట్ కూడా అమౌంట్ ఇచ్చే పని లేదనేసి అనుకుంటూ ఉంటారు. సర్వీస్ అంటే ఏమిటి, లేబర్ వర్క్ అనేది ఫ్రీ ఉంటుంది, దాంతోపాటుగా వాటర్ వాష్ అనేది మాత్రమే ఫ్రీ ఉంటుంది. చాలామంది తెలుసుకోవాలి ఈ విషయం. ఫ్రీ సర్వీస్ అంటే ఓన్లీ లేబర్ అండ్ వాటర్ వాష్ ఓన్లీ. ఆయిల్కి అమౌంట్ అయితే పే చేయాలి. ఇలాగ మనం టైం టు టైం సర్వీస్ చేసుకుంటేనే మనకు వారంటీ కూడా వస్తుంది. మీరు ఒకసారి వెహికల్ డెలివరీ తీసుకున్నాక షోరూమ్కి, సర్వీస్కి, తర్వాత జనరల్ చెకప్కి ఇలాగ సర్వీస్కే విజిట్ చేయకపోతే ఇంజిన్ వారంటీ అనేది మీ వెహికల్కి అయితే రాదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ చూడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి లాంగ్ వీడియో అయితే చేశాను. మీకేమైనా డౌట్స్ ఉంటే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఈ విధంగా ప్రతి ఒక్క నెట్టు, బోల్ట్ అయితే టైట్ చేస్తారు.
తర్వాత ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఓరింగ్ వాషర్ అనేది కన్ఫామ్గా చేంజ్ చేయాలి. ఈ వెహికల్ కూడా ఇంజిన్ కెపాసిటీ వచ్చి 600 ml ఆయిల్. చాలామంది అయితే బయట టెక్నీషియన్స్ అంతా 1 లీటర్ అయితే యూజ్ చేస్తాను. 1 లీటర్ యూజ్ చేస్తే ఏమిటంటే ఇంజన్లో స్పేస్ అనేది ఉండదు, రన్నింగ్ ఎప్పుడు కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి ఈ BS6 వెహికల్స్ యాక్టివా 125 న్యూ మోడల్ కూడా 600 ml అయ్యే 5W30 అయితే యూజ్ చేయండి. ఇంజన్లో ఏమిటంటే ఫుల్ ఆయిల్లో అయితే ఉంటే మనకు స్మూత్నెస్ అనేది ఉండదు, మూవింగ్ కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. మూవింగ్తో పాటు మనకి మైలేజ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది కస్టమర్స్ 1 లీటర్ అలా 800-900 ml అయితే యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేయొద్దండి, 600 ml అయితే యూజ్ చేయాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగా మన వెహికల్స్ ఏమన్నా 2 వీలర్ వెహికల్స్ ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.